యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇంకా చాలా ఆపు. నీకు మానసిక సమస్యలు ఏమైనా ఉంటే మంచి సైకాలజిస్ట్ని సంప్రదించు. అంతేగాని ఇలా నన్ను సంప్రదించి నీ ఉద్దేశాన్ని నా మీద రుద్దాలని చూడకు. అసలు లేని లవ్ స్టోరీని అక్కడ ఉందని ఎందుకు నమ్మించాలని చూస్తున్నావు? మీ అక్క విషయంలో ఆ వరుణ్ గాడు వెధవా అని చెప్పావు. నేను నమ్మాను. ఎందుకు నమ్మాను? కళ్ళతో వాడేంటో చూశాను కాబట్టి నమ్మాను కాబట్టే నీకు సాయం చేయడానికి నీతో కలిసి ముందుకొచ్చాను. నాకు ఆ విషయంలో క్లారిటీ ఉంది. ఇప్పుడు ఇక్కడే ఉంది. మా వాడు మీ ఫ్యామిలీకి పరిచయం ఉన్న కారణానికి మీ అక్కతో ప్రేమ కథ నడిపిస్తున్నాడు. మావాడు అంటూ ఇష్టం వచ్చిన స్క్రీన్ ప్లే అల్లేసి చంపేస్తున్నావు. మా వాడేంటో నాకు తెలుసు. నువ్వు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి నీ మీదున్న రెస్పెక్ట్ని కోల్పోవద్దు. రాధాగారు, నా మాట వద్దు. దయచేసి నన్ను ఫూల్ని చేయాలని ట్రై చేయొద్దు. నా చెల్లి కొన్ని రోజులు మీ ఇంట్లో ఉంది కాబట్టి మా శ్రీకాంత్ మీ ఇంట్లో వాళ్ళకి క్లోజ్ అయ్యాడేమో. నువ్వు దాన్ని ప్రేమ అని అపోహపడొద్దు. మా శ్రీకాంత్ గారికి ఆల్రెడీ ఒక అమ్మాయితో పెళ్లి కూడా నిశ్చయించేశాం. ఆ అమ్మాయితోనే శ్రీకాంత్ పెళ్లి. ఇది ఫిక్స్. దయచేసి నీ పిచ్చి ప్రయత్నాలతో నాకు చిరాకు తెప్పించొద్దు. అక్కడ టెండర్కి సంబంధించిన మీటింగ్కి టైం అవుతుంది. త్వరగా వస్తే మంచిది. వరుణ్ ఎలా వచ్చాడు? మాట్లాడమేంటి విష్ణు? ఎందుకీ మౌనం? నీకు గుడికి రావాలనిపిస్తే నాకు ఒక్క ఫోన్ చేసుంటే రెక్కలు కట్టుకుని ముందు వాలిపోయావనుగా. నువ్వు ఇలా ఒంటరిగా రావడం ఏంటి చెప్పు? అసలే రోజులెంత వరస్ట్గా ఉన్నాయో తెలుసుగా. ఇంత క్యూట్గా ఉన్న నేను చూస్తే అలా చూస్తూ కామ్గా ఉండాలని ఎవరికైనా అనిపిస్తుందో చెప్పు? టుడేస్ బాయ్స్ ఆర్ వెరీ మచ్ అగ్లీ. యూ డోంట్ నో? నీ మనసులో ఏ ఫీలింగ్ అయినా నాతో షేర్ చేసుకో. భక్తైనా రక్తైనా ఎనీథింగ్. భర్తను కదా, అదే కాబోయే భర్తను కదా. అన్నీ ఇప్పటి నుంచే పంచుకుందాం. తప్పేమీ లేదు కదా విష్ణు? ధరణి నువ్వాధరణి కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ ముగిసిన ఇద్దరి ప్రేమ ప్రయాణాన్ని తిరిగి ఉద్ధరించడానికి బయలుదేరావా కృష్ణమ్మ? అవును. నువ్వు నన్ను వెక్కిరించడానికి మాటలు పాటలు వెతుక్కున్నా రేపో మాపో ఆ ఇద్దరి ప్రేమని ఉద్ధరించడం పక్కా. గుర్తుంచుకో. గుర్తుంచుకోవాలా? పిచ్చి కృష్ణ, నిన్ను చూస్తుంటే తెగ జాలేస్తుంది. రాధాగారి ముందు ఏదో అద్భుతం సృష్టిద్దామని బొక్కబోర్లా పడ్డావు. అయినా కూడా ఇంకా ఏదో చేసేస్తా, కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదేస్తాను అని ఇదే మాట చెప్తున్నావు. అక్కడ ఎవ్రీథింగ్ క్లోజ్ అమ్మా. గేట్లు మూసేసా. నో 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 నో, నేనే మూయించేశాను. శిఖరా! కృష్ణ! ఓ, ఒంటరిగా వచ్చావనుకున్నాను విష్ణు. నీ చెల్లి అనబడే నా మరదల్ని కూడా తీసుకొచ్చావన్నమాట. నైస్. ఎందుకు అరుస్తున్నావు? మరి నాకు నా శ్రీకాంత్ కావాలి కదా. కావాలనుకున్న దానికోసం కన్నింగా ఆలోచించడంలో తప్పే ఉంది చెప్పు? ఎన్నాళ్ల నుంచో నేను శ్రీకాంత్ని కోరుకుంటున్నానని నీకు తెలిసి కూడా నీ కన్నింగుతో నువ్వు విష్ణు అక్కకి శ్రీకాంత్ని సెట్ చేయాలని చూస్తున్నావా లేదా? నేను తోడబుట్టిందాన్ని కాననే కదా. కన్నింగ్ నీకు కూడా ఉన్నట్టే కదా కృష్ణ. మన లైఫ్ కోసం
మనం కన్నింగ్గా మారడంలో తప్పేం లేదు. కృష్ణ, అయినా చాలా బాగా ప్లాన్ చేశారు కదా. ఇక చాలు, మీ ప్లాన్లకేమి వర్కౌట్ కావు. ఆ ప్లాన్ కూడా నాకెలా తెలిసిందా అనుకుంటున్నారు కదా. విష్ణు, అదన్నమాట. ఇప్పటికైనా అర్థమైంది కదా. కనీసం మీకు ఆ విధి కూడా సపోర్ట్ చేయదు. సో ఆశలన్నీ వదులుకొని ఈ వచ్చిన సంబంధం ఏదో చేసుకొని ప్రతిపాద పూజ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. అక్క, నువ్వేం బాధపడకు. నిజమైన ప్రేమకు కష్టాలు, కఠినమైన ప్రశ్నలు ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి. కానీ క్లైమాక్స్లో గెలిచేదెప్పుడు ప్రేమే. అడ్డంకులు, అడ్డమైన మాటలు పవిత్ర ప్రేమను ఓడించలేవక్క. నువ్వు ధైర్యంగా ఉండు. నీ ప్రేమకు పట్టిన పీడ తొందరలోనే విరగడైపోతుంది. కళ్ళు తుడుచుకో. శిఖర, భ్రమలో బతకడం మానే, బాగుపడతావు. రాక్క. అక్క, నువ్వు ఇంటికెళ్ళు. నేను ఆఫీస్ పని మీద బయటికి వెళ్తున్నాను. అమ్మని అవార్డ్ ఫంక్షన్కి తీసుకువెళ్ళు, సరేనా? ఉమ్. ఏంటి దీని ఓవర్ కాన్ఫిడెన్స్? నా కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. ప్రియా, ది బెస్ట్ ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ అవార్డ్ ఎవరికి వస్తుందనుకుంటున్నావు? ఇంకెవరికి మేడం? ఖచ్చితంగా అర్హత 100% ఉన్న వాళ్ళకే ఇస్తారు మేడం. ఇది చాలా జెన్యూన్ గా ఇచ్చే అవార్డు అంట. అంటే ఆ 100% అర్హత నాకుంది అంటున్నావా, లేదు అంటున్నావా? జెన్యూన్ గా ఆ అవార్డు నాకు వస్తుందంటావా, రాదంటావా? ఏదో ఒకటి క్లారిటీగా చెప్పాడు. అయ్యో, అదేంటి మేడం అలా అడిగారు? అయినా మీకు డౌట్ ఎందుకు మేడం? ఆ అవార్డు అందుకునే పూర్తి అర్హత కేవలం మీకు మాత్రమే ఉంది. అసలు మిమ్మల్ని మించిన షార్ప్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరున్నారు మేడం? బిజినెస్ వైజ్ గా చూసినా, చరిస్మా వైజ్ గా చూసినా, డెవలప్మెంట్ వైజ్ గా చూసినా ఆల్ సైడ్ మీరే కదా. ఎస్ ఎస్, ఇవన్నీ దాటుకుని నన్ను కాదనుకొని మరొకరికి ఈ అవార్డ్ ఇంపాసిబుల్. ఇన్ఫ్యాక్ట్ ఏది ఏమైనా ఆ అవార్డ్ నాకే రావాలి, వచ్చి తీరాలి. ఇన్నేళ్లుగా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇటుక ఇటుక పేర్చి నిర్మించిన హెవెన్, నా మేడ్ ఇన్ హెవెన్, అది ఈరోజు ఆ కృష్ణ, దాని కుటుంబం వల్ల మూతబడిపోయింది. అవమానంతో నేను తలదించుకోవాల్సొచ్చింది.
అందుకే పోయిన గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు తిరిగి ఈ అవార్డుతో దక్కించుకోవాలి. మళ్ళీ నా మేడ్ ఇన్ హెవెన్ని స్థాపించి తారా ఆల్వేస్ స్టార్ అని ప్రూవ్ చేసుకోవాలి. సో బెస్ట్ ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ అవార్డ్ నాదే. ఖచ్చితంగా మీదే మేడం. అసలు ఈ మనిషికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఛ! రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా, మనసున్న మంచోళ్ళే మహారాజులు. ఏంటా చూపు, ఈ పాటలో మహారాజు నువ్వు ఒకటే అన్నా నీకు అంత సీన్ లేదు. నీ రూపం త్యాగం నీ ధర్మం ఎవరే. ఎందుకు సాంగ్ ఆఫ్ చేసావు? నాకు నచ్చలేదు. చాలా గొప్ప సాంగ్. అన్నయ్య గురించి తెలుసు, కానీ సిచ్యువేషన్లో ఇప్పుడు నచ్చడం లేదు. ఎందుకు? మనసుండే మహారాజులు ప్రజెంట్ అంతరించిపోయారు, కానీ కొంతమంది మాత్రం ఇంకా ఆ పాట వింటూ తామే మహారాజులమని ఫీల్ అయిపోతున్నారు. అందుకని తమ్ముడి మనసులో ఎవరున్నారో అర్థం చేసుకోలేని అన్నలు కూడా మహారాజులే మరి. కన్నీట తడిసిన కాలాలు మారవు, మనసారా నవ్వుకో పసిపాపల్లే. ప్రేమ కన్నా నిధులు లేవు, నీ కన్నా ఎవరయ్యా మహారాజులు, నిన్నెవరు ఏమన్నా నీ దాసులు. జరిగినవి జరిగేవి కలలే అనుకో, జరిగినవి జరిగేవి కలలే అనుకో. ఏంటి చెకింగ్? అది పోలీస్ చెకింగ్ అనుకుంటా. ఏంటి వెటకారమా? పోలీస్ చెకింగ్ అని నాకు కనబడుతుంది. అదే దేని గురించా నా ఉద్దేశం. ఓహో, మీ ఉద్దేశాలు మైండ్ సెట్లు మాకేం అర్థం అవుతాయిలేండి. ఏదో మాకు అర్థమైన దానికి ఆన్సర్ ఇచ్చాం అంతే. డిక్కీ ఓపెన్ చేయండి, బండి పేపర్లు తీయండి. దేనికి సార్ చెక్కింగ్? ఎలక్షన్ చెక్కింగ్. కలెక్షన్ బళ్ళు తిరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. బండి మొత్తం స్వాదా చేయాలి. బ్రదరు, ఈ కారు మినిస్టర్ గారిది, ఆపడమే తప్పు, చెక్కింగ్ మరీ తప్పు. మినిస్టరే కాదు, చీఫ్ మినిస్టర్ అయినా చెక్కింగే. ఇది మా ఎస్పీ సార్ స్వయంగా చేస్తున్న చెక్కింగ్ ఇది. హేయ్, నేను మినిస్టర్ అంటే నువ్వు ఎస్పీ అంటావేంటి? మర్యాదగా వదిలేయ్. నాతో ఏదో డ్రామాలు వద్దు. మర్యాదగా తప్పుకో, తొక్కించేస్తాను జాగ్రత్త. ఇది మినిస్టర్ గారి బండి అంటే అర్థం కాదా? తప్పుకో. ఏంటి సార్? ఏంట్రా వాగుతున్నావు? మినిస్టర్ కార్లు ఎలక్షన్ డబ్బు తిరగదని ఏంటి గ్యారంటీ? ఈ చెక్కింగ్ ఎవరికైనా ఒకటే. తే టికెటే. సార్,
పేపర్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఏం లేనప్పుడు ఎందుకురా ఎక్స్ట్రాలు? మినిస్టర్ దగ్గరుండి ఒక చిన్న పనుడు కూడా పోలీసుడు భయపడాలా? పిచ్చి పిచ్చి వేషాలేస్తే పుచ్చ పగిలిపోద్ది. పా బాలు, నెక్స్ట్ వెహికల్ చూడయా. ఓకే సార్. సార్ డిక్కీ ఓపెన్ చేయండి. దేనికి సార్ చెకింగ్? సార్ ఇలా ప్రతి వెహికల్కి జవాబు చెప్పుకుంటూ పోతే కష్టం కదా సార్. చెకింగ్ కదా సార్, చేయించుకోండి, పోయేదేముంది. చెక్ చేసుకోండి. సార్ పేపర్స్ చూపించండి. పేపర్స్ మర్చిపోయానండి. అయితే మా ఎస్పీ సార్ దగ్గరికి రండి. అది కాదు సార్. ఇంకేం మాట్లాడకండి, రండి. సార్ పేపర్స్ ఏం లేవట. ఏంటి బాస్, పేపర్స్ లేవా? సారీ సార్, వెహికల్ సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు ఇంట్లో మర్చిపోయాను. ఇట్లాంటి కాకమ్మ కథలు నేను విన్నా. బండి పక్కన పెట్టండి. నేను ఆర్జీ హోమ్ నీడ్స్ ఓనర్ని. ఈ టైంలో నేను ఇక్కడ కార్ పెట్టేసి వెళ్ళడం ఎలా సార్? ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి. నో నో, వెహికల్ చెకింగ్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతున్నాయి. మీరింత నెగ్లెక్ట్గా తిరిగితే ఎలా చెప్పండి? అది కాదు సార్, ప్లీజ్ వెళ్ళనివ్వండి సార్. మిస్టర్ ఎస్పీ రవికిరణ్, ఇదేంటి ఇలా మాట్లాడేసింది? ఏంటమ్మా ఎక్స్ట్రాలు? నువ్వు ఎస్పీ అయితే నేను కేపీ కృష్ణప్రియ. హే కృష్ణ, నువ్వేంటి ఇక్కడ? అమ్మయ్యా, మొత్తానికి గుర్తుపట్టేశావన్నమాట. థ్యాంక్స్ రా బాబు, మా బాస్ ముందు నా పరువు పోకుండా కాపాడావు. బాసా? అవును రవి, ఇదిగో ఈయనే మా బాసే రాధా గారు. నేను వీళ్ళ ఆర్జీ హోమ్ నీడ్స్ లోనే జాబ్ చేస్తున్నాను. ఓ వెరీ గుడ్. అసలు ఎన్ని రోజులైంది కృష్ణ నిన్ను చూసి? అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు, పొట్టిగా. అందుకే ఈజీగా గుర్తుపట్టేశా. చాలే నీ జోకులు. రాధా గారు, వీడు రవికిరణ్, నా చిన్నప్పటి క్లాస్మేట్. చాలా మంచోడు. సారీ బాస్, కొంచెం ఇబ్బంది పెట్టాను. ఇట్స్ ఓకే సార్, ఇది మీ డ్యూటీ కదా. ఇప్పుడు కాదు రాధా గారు, వీడు అప్పటి నుంచి వెరీ స్ట్రిక్ట్ అన్ని విషయాల్లోనూ. అందుకే చదువుల్లో ఆటల్లోనూ ఒకటేంటి అన్నింట్లో వీడే ఫస్ట్ వచ్చేవాడు. అసలు వీడి నిజాయితీ, డెడికేషన్ ఇవన్నీ చూసి మేమంతా అప్పుడే అనుకున్నాం ఖచ్చితంగా ఏ పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని. అనుకున్నట్టే అదే అయ్యాడు. ఇంకా చాలే కృష్ణ, నీ పొగడ్తలతో ఉబ్బిపోయేలా ఉన్నాను. అవును, అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు రవి. వీళ్ళు చూసుకుని ఒకరోజు ఇంటికి రా, సరేనా? షూర్ కృష్ణ, ఇప్పుడేగా పోస్టింగ్ వచ్చింది, తప్పకుండా వస్తాను, సరేనా? బాస్, ఇంకోసారి పేపర్స్ లేకుండా కారు బయటికి తీయకండి. పేపర్స్ తీసుకొచ్చి స్టేషన్లో చూపించండి. లక్కీగా ఈరోజు కృష్ణ మీతో ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే మీరెవరో నాకు తెలిసేది కాదు. మీరు కారు ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చేది. మీరు ఖచ్చితంగా మా కృష్ణకి థ్యాంక్స్ చెప్పాలి. దీనికి నేను థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఇక్కడ కూడా ఏగో ఈ మనిషికి.
సరే రవి, బాయ్ మరి. సరే బాయ్. రాధ గారు వెళ్దామా? సార్, మీరు ఆ ఉమెన్ సెంటర్ ప్రీనర్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి కదా సార్, టైం అవుతుంది. అవును కదా, మర్చిపోయాను. అది చాలా మంచి ప్రోగ్రాం. మీరు చూస్తూ ఉండండి, నేను వెళ్ళేసి వస్తాను. అలాగే సార్. ప్రసాద్ గారు, బండి తీయండి.